అయితే ఎప్పుడైతే తినొద్దన్న ఫలం తిన్నారో అప్పుడు ఏమైందంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఏం చేశారు చెప్పండి అందరూ? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. చెప్పండి బాయ్స్, వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు ఓన్లీ బాయ్స్ చెప్పండి. ఆజ్ఞను అతిక్రమించారు. వెనకాల సౌండ్ వినిపించట్లేదు నాకు. ఆజ్ఞ అతిక్రమమే. సౌండ్ సరిపోదు, సౌండ్ పెంచండి, గట్టిగా పెంచండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారు, రే ఏం చేస్తున్నావు, ఇలా నువ్వేంటి మొత్తం తిరిగేస్తున్నావు ఏంటి? నేనంటే అటు స్టేజ్ అంతా తిరిగేస్తున్నాను, ఇటు కూడా తిరిగేస్తున్నాను నాతో పాటు. కూర్చోమ్మా, ఇలా కూర్చో. చూడే. అయితే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో అప్పుడు మానవునికి దేవునికి దూరము అయిపోయాడు. దేవునికి ఏమైపోయాడు మానవుడు? దేవుడు ఎప్పుడైతే వీరు పాపం చేశారో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య ఈ మానవుడిని ఏదెన్ తోటలో నుంచి బయటికి పంపించేశారు. పిల్లలు ఏదెన్ తోటలో నుంచి ఎప్పుడైతే బయటికి పంపించేశారో అప్పుడు ఏమైందంటే పిల్లలు, ఈ మానవుడు యేసే ప్రేమను కోల్పోయాడు. ఏమైపోయాడు? యేసే ప్రేమను కోల్పోయాడు అనమాట. యేసే ప్రేమను ఎప్పుడైతే కోల్పోయాడో ఇంకా ఈ మానవుడి దగ్గరికి ఎవరు వచ్చేసారు? సాతాను గాడు వచ్చేసాడు అన్నమాట. అయితే పిల్లలు చాలా దినాలు అలాగ అయిపోతుంది, చాలా సంవత్సరాలు అలా అయిపోతుంటే మరలా ఏం చేశాడంటే ఈ దేవుడు యేసయ్య మళ్ళీ భూమి మీదకే వచ్చాడు. ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడు? పిల్లలు మనందరం ఎవరి రూపంలో ఉన్నామో తెలుసా మీకు? ఎవరి రూపంలో ఉన్నాము? యేసే రూపంలో మనల్ని యేసే రూపంలో మనల్ని తయారు చేశాడు. అర్రే యేసే అనుకున్నాడంట, అర్రే ఈ ప్రజలందరూ నా రూపంలో ఉన్నారు కదా, వీళ్ళందరూ నా పిల్లలు కదా, వీళ్ళందరినీ ఇలా విడిచిపెట్టేస్తే వీళ్ళందరూ పాపం నరకంలోకి వెళ్ళిపోతారు కదా, వీరిని ఎలాగైనా రక్షించాలని చెప్పేసి యేసయ్య ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చేలాగా మనం స్టోరీ చెప్పుకున్నామా? సిలువలో చనిపోయారు కదా, మనందరి పాపాలు ఏం చేసుకున్నాడంటే యేసయ్య ఆయన పైన వేసుకున్నాడు. ఎవరి పైన వేసుకున్నారు? యేసే పైన వేసుకుని యేసే ఏం చేశాడని మన కొరకు మనం పడాల్సిన శిక్ష అంతా కూడా ఆయనే భరించాడు. భరించి మన పైన ఉన్న పనిష్మెంట్ అంతా కూడా అని ఎలా రాని ఎవరు వస్తారు? చార్లీ ఇట్లా నాన్న పిల్లల్లోంచి మైక్ పట్టుకోరా, మాట్లాడు. మైక్ పట్టుకుంటే